అసలు ఈ చిలకప్రాయం పొద్దుగాల లేస్తే తిన్మార్మలన్న గురించి మాట్లాడడం తప్ప ఈయనకి ఏముండదు. ఎందుకంటే వాడిని ఆఫీస్‌లో నుంచి ఒకసారి ఏదో లంగ పని చేస్తుంటే పట్టుకొని మరి ఎలగొట్టిండు. అప్పటి నుంచి కూడా ఆయనకు అగెనెస్ట్‌గా వీడియోలు చేస్తా ఉన్నాడు. ఈ చిలకప్రాయనే ప్రాణాలు తీసుకోవాలంటే మొదటి ప్రాణం నువ్వే తీసుకోపోయినావు. నీకు పెట్రోల్ డబ్బా దొరకలేదా? నీకు అగ్గిపెట్టె దొరకలేదా? నీ ఆఫీస్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా? బయట నుంచి సహాయం కోసం వచ్చిన వాళ్ళు నీ ఆఫీస్ ముందట తెలంగాణ ఉద్యమం కోసము శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు కేసీఆర్‌ని ఎందుకు అడగలేవురా వారి ఈ క్వశ్చన్. అదే మొత్తం డైవర్ట్ చేసే ఈయన బక్క జెట్సను ఈయన కూడా అసలు ఏం మాట్లాడతాడో ఈయన కూడా అర్థమైతలేదు ఈ మధ్యలో. ఇందులో పొందుపరచడం జరిగింది. సాయిశ్వరాచారి ఎందుకు వచ్చిండు? వీడు క్రాంతి. తర్వాత అక్కడ వీనికి పొద్దుట సానము వేరే పని ఏమి ఉండదు. తిన్మార్మలన గురించి వీడియో చేయాలి, తిన్మార్మలన అది ఇది అనాలి, ఇంకా అంటే అయిపోయాయి. వీనికి డబ్బులు ఇచ్చి మరి బ్యాక్గ్రౌండ్లో అగ్రవర్ణాలు నడిపిస్తూ ఉన్నారు. సో ఈయనకి ఏం పని ఉండదు, తిన్మార్మలన గురించి వీడియో చేయాలి. అరే బయటకు వచ్చి జనాల కోసం వీడియో చేయరు ఆదరణ ఆయనగా తిన్మార్మలననే పట్టుకున్నావు నువ్వు. నీ వీడియో మొత్తం అందులో చూస్తే మొత్తం ఇంటర్వ్యూలు స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూలు తప్ప ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎప్పుడన్నా మాట్లాడిన మొగమేనా అది? ఏమో ఓకే టీవీస్తావే ఇంకా ఏమో గురించి ఏం చెప్తాంలే. రిలీజ్ చేసిందా అడుగుతుంటే నీకు మండుతుందా? ఇక ఈయనైతే ఇక బీజేపీ లేడీస్ బీజేపీ వాళ్ళు అందరూ కలిసి పొట్టు కొట్టిరు అప్పుడు లేడీస్ అందరూ. ఈమె గురించి మాట్లాడాలి. ఈమె ఒక్కసారి చూద్దాం. బిడ్డని నిలబెట్టి నువ్వు సహాయం ఏం సహాయమయ్యా నువ్వు చేసింది? 20,000 సహాయం అంటున్నావు, సరే చేసినావు సహాయం. నిలబెట్టి మీదికెళ్ళి తెలంగాణలో ఆడబిడ్డ మన కాలు అంటే అన్న కాలు ఏం సాయమయ్యా? 20,000 నువ్వు చేసిన సాయం అంటున్నావు కదా అక్క. నువ్వు ఎవరికన్నా సాయం చేసినావు అక్క? ఒకసారి లిస్టు చెప్పరాదు, మేము ఎంక్వైరీ చేస్తాం.